ప్రకాశం జిల్లాలోని గీతా మందిర్ రోడ్డు నందు నూతనంగా ఏర్పాటు చేసిన షిఫా స్పెషాలిటీ హాస్పిటల్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించేందుకు హాస్పిటల్ను ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమన్నారు. ప్రసూతి వైద్యం ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు సాధారణ కాన్పులు అయ్యేందుకు కృషి చేయాలని, పురిటి బిడ్డలకు పచ్చకామెర్లు తదితర వ్యాధుల కోసం వచ్చే ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సూచించారు. A gynecologist. I have done my DNB in Kolkata Medical College under the name Tamralipta Medical College in Purba Midnapur district of West Bengal. I have done my secondary DNB there. COVID time lo nenu idivarki nenu ikkada Shifa nursing home Talli Pillala hospital Addenki bus stand back side lo 10 years I have run the hospital. దాని తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం టు ఇంప్రూవ్ మై స్కిల్ అండ్ డూ సర్వీస్ టు ద లోకల్ పీపుల్ ఆఫ్ అద్దంకి అండ్ నియర్ బై హూ ఎవర్ అప్రోచెస్ ఐ వాంట్ టు డూ ద ట్రీట్మెంట్ ఇన్ ఏ అప్గ్రేడెడ్ మేనర్. సో ఐ థాట్ ఆఫ్ ఇంప్రూవింగ్ మై స్కిల్స్ బై గోయింగ్ టు a medical college where every facility is there. అలా నేను సెకండరీ డిఎన్బి కోవిడ్ టైంలో కంప్లీట్ చేసి దాని తర్వాత ఒక 5-6 ఫెలోషిప్ కోర్సులు లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, కాస్మెటిక్ గైనకాలజీ అండ్ I have done my cosmetic gynecology. దాంట్లో లేజర్ ట్రీట్మెంట్ I have learned in that సర్జరీ లేకుండా తుమ్మిన దగ్గిన యూరిన్ పడతా ఉంటుంది లేడీస్లో, అది ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఆ హార్మోన్ టాబ్లెట్స్ ఎక్కువ వాడటం వల్ల చాలా హెల్త్ సమస్యలు ఉంటాయి. అలా ఎక్కువ హార్మోన్ టాబ్లెట్స్ లేకుండా లేజర్ వెజైనల్ లేజర్